టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8కు చేరడానికి గ్రూప్ 1లో మిగిలి ఉన్న ఒకే ఒక్క స్థానం కోసం జరిగిన పోరులో ఏ జట్టు సూపర్ 8 చేరుతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. సోమవారం రోజున నేపాల్ బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్, శ్రీలంక నెదర్లాండ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే శ్రీలంక నెదర్లాండ్స్ మ్యాచ్తో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ జట్టు సూపర్ 8కు చేరుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ఆటతీరును కనబరిచి నేపాల్ను 21 పరుగుల తేడాతో మట్టి కరిపించి సూపర్ 8లో మిగిలి ఉన్న స్థానాన్ని దక్కించుకుంది. అలా బంగ్లాదేశ్ గెలుపుతో సూపర్ 8పై క్లారిటీ వచ్చేసింది. ఇక సూపర్ 8కి చేరిన ఇండియా ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు బ్యాటింగ్లో కొద్దిగా వీక్గా కనపడినా బౌలింగ్లో మాత్రం రెండు జట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. కాబట్టి టీమిండియా చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రూప్లో ప్రస్తుతం టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. 4వ జట్టుగా బంగ్లాదేశ్ ఈ గ్రూప్లో చేరింది. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో గెలవడంతో నెదర్లాండ్స్, శ్రీలంక మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్ 8 జట్లపై క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జట్టు ఏకంగా 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంత భారీ స్కోర్ని నెదర్లాండ్స్ ఛేదించలేక చతికిలపడింది. బంగ్లాదేశ్ నేపాల్ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన నేపాల్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆరంభంలోనే వరుసబెట్టి షాకులు తగిలాయి. నేపాల్ బౌలర్లు సూపర్ బౌలింగ్తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను పూర్తిగా కట్టడి చేశారు. ఓపెనర్ హసన్ గోల్డెన్ డకౌట్ అవ్వగా మరో ఓపెనర్ లిటన్ దాస్ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 1 డౌన్ బ్యాట్స్మెన్ షంటో 4 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొత్తం బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 20 పరుగులు కూడా చేయలేదు. బంగ్లాదేశ్ జట్టులో హైయెస్ట్ స్కోరు చేసింది షకీబ్ ఉల్ హసన్. అతడు చేసిన స్కోరు 17 పరుగులు. దీన్ని బట్టి అక్కడి పిచ్ ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని నేపాల్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ని 19.3 ఓవర్లకు 106 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్, రోహిత్, లామిచనే ఈ నలుగురు చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు బంగ్లాదేశ్ జట్టులోని తంజీమ్ హసన్ షకీబ్ సూపర్ బౌలింగ్ దెబ్బకు 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తంజీమ్ హసన్ తన విశ్వరూపం చూపించి నేపాల్ టాప్ ఆర్డర్ని కుప్పకూల్చాడు. దీంతో నేపాల్ జట్టు 50 పరుగులలోపే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 5వ స్థానంలో వచ్చిన కుశాల్ మల్లా, 6వ స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి సూపర్ బ్యాటింగ్ చూసిన తర్వాత నేపాల్ జట్టు గెలుస్తుందేమో అనే ఆశ కలిగింది. కానీ బంగ్లాదేశ్ జట్టులో ఉన్న మరో అద్భుత బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ బంతిని తీసుకుని ఒక్కసారిగా పరిస్థితులను తలకిందులు చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లో కుశాల్ మల్లా 27 పరుగుల వద్ద, దీపేందర్ సింగ్ 25 పరుగుల వద్ద అవుట్ అయిపోయారు. వీరిద్దరూ అవుట్ అయిపోవడంతో నేపాల్ జట్టు ఆ తర్వాత తేరుకోలేకపోయింది. నేపాల్ జట్టు తరపున చివరి 4 బ్యాట్స్మెన్ కూడా కేవలం 0 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 19.2 ఓవర్లకు 85 పరుగుల వద్ద 10 వికెట్లను నేపాల్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్స్లో తంజీమ్ హసన్ 4 ఓవర్లకు గాను 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అతడు వేసిన ఈ 4 ఓవర్లు 2 మేడిన్ ఓవర్లు ఉన్నాయి. దీనిని బట్టి అతడు ఏ స్థాయిలో చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా 4 ఓవర్లకు గాను 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ కీలక అద్భుత బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ను గెలిపించాడు. ఇక మిగిలిన బంగ్లా బౌలర్స్లో షకీబ్ ఉల్ హసన్ 2 వికెట్లు పడగొట్టగా తస్కిన్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.